మామూలుగా మనకి హోమియోపతిలో కానీ అలోపతి అని కాదు కానీ మన బాడీలో ఎప్పుడైతే కాల్షియం కానీ వైటమిన్ D3 కానీ లేకపోతే బి కాంప్లెక్స్ సంబంధించిన ఏ వైటమిన్ డెఫిషియన్సీస్ అయినా సరే మనం ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటేనే తప్ప మన శరీరంలో ఒక మెడిసిన్ తీసుకోవడం వల్ల యాడ్ అవడం వల్ల ఇచ్చే థింగ్స్ చాలా తక్కువగా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాంటి మల్టీవైటమిన్స్ ఉన్నాయి కదా సార్, దాన్ని వాడుకుంటే సరిపోతుంది కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ ఎంతకైనా సరే అది కెమికల్ సింథసిసే తప్ప ఒరిజినాలిటీని అది రిప్లేస్ చేయలేదు కాబట్టి కొంతవరకు అది ఉపశమనాన్ని కలిగించగలదు కానీ కంప్లీట్గా అయితే కాదు. రిగార్డింగ్ వైటమిన్ D3కి వచ్చినట్లయితే మనం సన్లైట్తో తప్ప వేరే ఏ ఆప్షన్ కూడా మనకు పెద్దగా వర్కౌట్. కొంతమంది అంటారు సీ ఫుడ్ తీసుకున్నప్పుడు వర్కౌట్ అవుతుంది, లేకపోతే మనకు కొన్నిసార్లు వాల్నట్స్లలో వాటిల్లో కూడా వైటమిన్ D3 ఉంటుంది అంటున్నారు. కానీ అది ఎంతకైనా సరే మనకు బెటర్గా వర్కౌట్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 6:30 to 7:30 మధ్యలో మనం ఎండలో ఉన్నట్లయితే వైటమిన్ D3 పుష్కలంగా వస్తుంది. ఆ సింథసిస్లో ఏదైనా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతున్నా సరే వైటమిన్ D3 మనకి రావట్లేదు అనుకుంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా హోమియోపతి పాత్ర ఉంటుంది. అప్పుడు మెడిసిన్స్ వాడుకున్నట్లయితే అది సింథసైజ్ అయ్యి రీసింథసైజ్ అయ్యి మన బాడీకి యూజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వైటమిన్ D3 మనకు లేనట్లయితే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్లో కానీ బోన్ స్ట్రెంత్లో కానీ లేకపోతే నొప్పుల విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. రిగార్డింగ్ కాల్షియం కూడా అంతే. మన ఫుడ్లో మనం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే లైక్ ఎగ్ వైట్ కానీ లేకపోతే పాలు కానీ పెరుగు కానీ నాన్ వెజిటేరియన్ కానీ కొంతవరకు అంటే వెజిటేరియన్ ఫుడ్లో కాల్షియం ఉండేది తక్కువ, వీటిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తీసుకుంటూ బాడీకి అడాప్షన్ తీసుకోవడంలో మన హోమియోపతి పాత్ర చాలా ఉంటుంది. అప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ వాడతాం. కొన్నిసార్లు అలోపతిక్ మల్టీవైటమిన్స్ హెల్ప్ అవుతాయి కానీ అది కెమికల్ సింథసిస్లో ఉంటుంది కాబట్టి 100% మనం అనుకున్నంత ఉండకపోవచ్చు.